హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియో ప్రతి ఒక్కరికి కూడా చాలా హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందండి. తప్పకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే చూడండి, ఇలాంటి కప్స్ అనేవి మన ఇళ్లల్లో ఉంటూనే ఉంటాయి. ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇలా మిగిలిపోయిన కప్స్ ఇంట్లో ఉంటే వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇంకా చూడండి, ఇలాంటి బాక్సులు కూడా ఇళ్లల్లో ఉంటూ ఉంటాయి కదండి. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్గా ఇలాంటి బాక్సులు కూడా ఇస్తూ ఉంటారు కదండి. ఇటువంటి బాక్సులు అనేవి దాదాపుగా అందరి ఇళ్లల్లో ఉంటూ ఉంటాయండి, కానీ పెద్దగా యూజ్ చేయమన్నమాట. చూడండి, ఈ బాక్స్ని మనము ఇలా యూజ్ చేసుకోవచ్చండి. కప్పుల్లో నేను బిర్యానీ మసాలాలు, హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, వాటిని ఇలా పెట్టి చక్కగా మనం ఇలా సెట్ చేసుకోవచ్చండి. ఇలా అన్నీ ఒకే బాక్స్లో సెట్ చేసుకుంటే చూసారుగా, చాలా తక్కువ స్పేస్లో చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్టు ఉంటుందండి. అంతేకాకుండా మనం బిర్యానీస్ చేసేటప్పుడు ఏది మర్చిపోకుండా అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి చక్కగా మనకు ఆ విధంగా కూడా హెల్ప్ అవుతుందండి. మీరు ఇక్కడ చూసినట్లయితే బిర్యానీ ఆకులు కొన్ని మాత్రమే బాక్స్లో పెట్టి మిగతావన్నీ చూడండి నేను ఇక్కడ ఒక హనీ బాటిల్లోకి తీసాను. ఇలా సర్దుకోవడానికి మనకి స్పెషల్గా బయట బాక్సులు కూడా దొరుకుతాయండి. కానీ బయట నుండి కొనకుండా ఇంట్లోనే మనం వాడకుండా ఉన్న వస్తువులతో చక్కగా మనం ఇలా సెట్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది కదండి, నాకైతే చాలా హెల్ప్ అయింది. ఇంకో విధంగా చూడండి, నేను ఇక్కడ పూజా మందిరంలో కూడా దీన్ని యూజ్ చేశానండి. కప్పుల్లో ఇలా పసుపు, కుంకుమ, ఇంకా మనకి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా ఇలా చూసారా బాక్సుల్లో పెట్టి, ఆ బాక్స్ మన పూజా మందిరంలో పెట్టుకుంటే మనకి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి పూజ చేసేటప్పుడు హడావుడి పడకుండా ప్రశాంతంగా చక్కగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీ దగ్గర ఇలాంటి తాలింపు డబ్బాలు లేనట్లయితే ఈ కప్స్తో చక్కగా మనం తాలింపు డబ్బా కూడా సెట్ చేసుకోవచ్చండి. ఈ టిప్స్ అన్నీ కూడా తక్కువ స్పేస్లో అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతాయండి. ఎందుకంటే సామాన్ అనేది అద్దె ఇళ్లలో ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది కదా. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.